మన రక్షకుడైన మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ కూడా హృదయకాల శుభములు తెలియజేస్తా ఉన్నాను. దేవుని మహాకృపను బట్టి మరొక దినము చూసే ధన్యత దేవుడి తన కృప చేత మనకు అనుగ్రహించి మనది సజీవు లెక్కలు పెట్టిన దేవాది దేవుడైన మన ప్రభు అయిన యేసుక్రీస్తుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తా ఉన్నాను. హృదయకాలము దేవుని యొక్క వాక్యం ధ్యానించుకుందాము. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 7వ వచనం నుంచి 16వ వచనం వరకున్న వాక్య భాగాన్ని ధ్యానించుకుందాము. అపోస్తలుడైన పౌలు ఎఫెసీ సంఘానికి రాసిన 4వ అధ్యాయము 7వ వచనం నుంచి 16వ వచనం వరకు వాక్య భాగాన్ని ధ్యానించుకుందాము. దానికంటే ముందుగా ఒక చిన్న మాట ప్రార్థన చేసుకొని వాక్యంలోకి వెళ్దాము. పరిశుద్ధుడా దేవానికి వందనములు స్తోత్రములైన తండ్రి, మా జీవితంలో మరొక హృదయకాలము నీ కృప చేత మాకు అనుగ్రహించి మనల్ని సజీవ లెక్కలు పెట్టిన దేవానికి వందనములు స్తోత్రములైన ప్రభా. హృదయకాలం నీ వాక్యము ధ్యానించుండగా తండ్రి ప్రభా, వాక్యము ద్వారా మా అందరితో కూడా మాట్లాడి మనల్ని బలపరిచి దీవించి ఆశీర్వదించమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ఈ ప్రార్థనని వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. దేవునికే మహిమ ఘనత చెందునుగాక. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, హృదయకాలము దేవుని యొక్క వాక్యము ధ్యానించుకుందాము. అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 7వ వచనం నుంచి 16వ వచనం వరకు వాక్య భాగాన్ని ధ్యానించుకుందాము. యూనిటీ ఇన్ ద బాడీ ఆఫ్ క్రైస్ట్, యూనిటీ ఇన్ ద బాడీ ఆఫ్ క్రైస్ట్. మరి 4వ అధ్యాయము 1వ వచనం నుంచి 6వ వచనంకు చూసినట్టయితే ఐక్యత గురించి, మరి రక్షణ గురించి రాయబడిన మాటలు ఉన్నాయి. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజల మనం 5వ వచనం చూసినట్టయితే ప్రభు ఒకటే, విశ్వాసం ఒకటే, బాప్టిజం ఒకటే, అందరికీ తండ్రి అయిన దేవుడు ఒకటే, ఆయన అందరికీ పైవాడిగా ఉన్నాడు, అందరిలో వ్యాపించి అందరిలో ఉన్నవాడు. 7వ వచనము, అయితే మనలో ప్రతివానికి క్రీస్తు అనుగ్రహించిన వరం యొక్క పరిమాణం చూపున కృప ఇవ్వబడినది. దేవునికే మహిమ ఘనత చెందునుగాక. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజల ప్రతి ఒక్కరికి దేవుని మా కృప ఆశీర్వాదము అనుగ్రహించబడి ఉన్నది అనే సత్యాన్ని జ్ఞాపకం చేయబడుతుంది. అయితే మనలో ప్రతి వానికి క్రీస్తు అనుగ్రహించిన వరము, మనలో ప్రతి వానికి ప్రభు అయిన యేసుక్రీస్తు అనుగ్రహించిన వరం ఏమిటి అంటే, వరం యొక్క పరిమాణము చూపున కృప ఇవ్వబడినది. కృప, దేవుని కృప వలనే మనం ఏమై ఉన్నామో దేవుని కృప వలనే ఉన్నాము. ఈ హృదయకాలం సజీవ లెక్కలు ఉన్నాము అంటే దేవుని కృప వలనే ఉన్నాము. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, మనం ఉద్యోగాలు చేసి తిరిగి ఇంటికి వస్తున్నామంటే దేవుని కృప వలనే ఉన్నాము. ఈ హృదయకాలం కూడా దేవుని కృప వలనే మనం సజీవ లెక్కలు ఉన్నాము అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తాను. అందుచేత ఆయన ఆరోనునైనాడు, ఆరోనునై ఉన్నప్పుడు చెరగాను పట్టుకొని మనుషులకు ఈవులు అనుగ్రహించినని చెప్పబడి ఉన్నది. దేవుని సంగమా, దేవుని ప్రజలరా, ప్రభు అయిన యేసుక్రీస్తు ఆరోనునై వెళ్ళిన సమయంలో మరి ప్రతి ఒక్కరికి ఈవులు ఇవ్వబడినది అనే సత్యాన్ని జ్ఞాపకం చేయబడుతుంది. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజల అందుచేత ఆయన ఆరోనునైనప్పుడు చెరగా పట్టుకొని పోయి మనుషులకు ఈవులను అనుగ్రహించి ఉన్నాడని చెప్పబడినది. మనుషులకు ఈవులు అనుగ్రహించబడినది అని చెప్పి ఉన్నది. మనం చూసినట్టయితే కీర్తనలు 68వ కీర్తన 18వ వచనం చూసినట్టయితే 68వ కీర్తన 18వ వచనము, నీవు ఆరోను అయితివి, పట్టబడిన వారిని చెరబట్టిన వారిని పట్టుకొని పోతివి, మనుషుల చేత నువ్వు కానుకలను తీసుకొని ఉన్నావు. అలాగే యెహోవా అనే దేవుడు అక్కడ నివసించినట్టు విశ్వాసఘాతుల చేత సైతము నీవు కానుకలను తీసుకొని ఉన్నావు అనే మాట జ్ఞాపకం చేయబడుతుంది. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, ప్రభు యేసుక్రీస్తు మనం చూస్తాం అపొస్తలుల కార్యము 1వ అధ్యాయంలో మరి ప్రభు యేసుక్రీస్తు పరలోకానికి ఆరోనుడైనప్పుడు మరి అక్కడ రాయబడిన అంశము చూసినట్టయితే ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, యేసు ప్రభు మరి తన శిష్యులకు చెప్తాడు, మీరు ఇక్కడనే ఉండాలి, మరి పరిశుద్ధ ఆత్మను దేవాది దేవుడు అనుగ్రహించేంత వరకు కూడా మీరు పరిశుద్ధాత్మ పొందుకోవాలని ప్రభు అయిన యేసుక్రీస్తు శిష్యులకు తెలియజేస్తాడు. మనం చూసినట్టయితే ఆ 9వ వచనము, ఆరోనునైనగా ఆయన భూమి యొక్క కింది భాగంలోకి దిగియు అమర్చబడినది కదా, దాగినవాడు తన సమస్తము నింపునట్టు ఆకాశమండలంలో కంటే
మరీ పైకి అహరోనుడై ఉన్నాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, భూమి యొక్క అగాధ జలములో ప్రభు అయిన యేసుక్రీస్తు మరణించిన తర్వాత భూమి యొక్క ఒక సమాధి చేయబడిన తర్వాత తిరిగి ప్రభు అయిన యేసుక్రీస్తు లేచి తండ్రి పరలోకంలో ఉన్నాడు. కాబట్టి ప్రభు అయిన యేసుక్రీస్తు కూడా అహరోనుడై మరి పరలోకం వెళ్ళినట్టుగా చూస్తూ ఉన్నాము. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, మనం చూసినట్టయితే 8వ వచనం, అందుచేత ఆయన అహరోనుడైనప్పుడు చెరచెరగాను పట్టుకొని పోయి మనుషులకు ఈవులను అనుగ్రహించబడినని చెప్పబడినది. అహరోనుడైనప్పుడుగా చూసినట్టయితే ఆయన భూమి యొక్క కింది భాగమునకు దిగియు అమర్చబడినది కదా. అలాగే దిగినవాడు తన సమస్తము నింపుకున్నట్టు ఆకాశ మండలంలో అన్నిటికంటే మరి పైకి అహరోనుడై ఉన్నాడనియు మనం అందరం విశ్వాస విషయంలో దేవుని యొక్క కుమారుని గురించి జ్ఞాన విషయంలో ఏకాత్మము పొంది సంపూర్ణ పురుషుల వరకు అనగా క్రీస్తు కలిగిన సమస్తము సంపూర్ణత కలవారుగా ఆయన ఇలాగా నియమించెను. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. కొరింథీయులకు రాసిన పత్రిక మరి చూసినట్టయితే మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము, కొరింథీయులకు రాసిన పత్రిక మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 28వ వచనం చూసినట్టయితే, కొరింథీయులకు రాసిన పత్రిక మరి మనం 13వ వచనం చూసినట్టయితే, పరిశుద్ధులు సంపూర్ణులౌటు క్రీస్తు శరీరం క్షేమాభివృద్ధి చెందుటకును పరిచర్య ధర్మము జరిగించుటకు ఆయన కొందరిని అపోస్తులుగాను, కొందరిని ప్రవక్తలుగాను, కొందరిని సహకారులుగాను, కొందరిని కాపరుగాను, ఉపదేశులుగా నియమించెను. మనం చూసినట్టయితే కొరింథీయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము చూసినట్టయితే 12వ అధ్యాయం 28వ వచనము, మరియు దేవుడు సంఘంలో మొదట కొందరిని అపోస్తులుగాను, పిమ్మట కొందరిని ప్రవక్తలుగాను, పిమ్మట కొందరిని బోధకులుగాను, పిమ్మట కొందరిని అద్భుత కార్యములు చేయవారుగా, తర్వాత కొందరిని స్వస్థపరిచే కృపావరం గలవారుగా, కొందరిని ఉపకారములు చేయువారుగా, కొందరిని ప్రభుత్వంలో చేయువారుగా, కొందరిని నానా భాషలు మాట్లాడే వారిగా నియమించెను. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. దేవాది దేవుడు ప్రతి ఒక్కరికి ఒక్కొక్క వరం ఇచ్చాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, ప్రతి ఒక్కరిని దేవాది దేవుడు ఒక్కొక్క రీతిగా దేవాది దేవుడు తన పరిచర్యలో తన సేవలో వాడుకుంటాడు అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తా ఉన్నారు. ప్రియ దేవుని సంగమా, దేవుని పరిశుద్ధులు సంపూర్ణ అవుటకు క్రీస్తు శరీరం క్షేమాభివృద్ధి చెందుటకు పరిచర్య ధర్మము జరిగించుటకు అనగానే పరిచర్య మరి కొంతమంది సేవకులు కనుక, కొంతమంది గాయకులుగా, కొంతమందిని మరి విశ్వాసులుగా, కొంతమందిని మరి సేవకులుగా, అలాగే సేవా పరిచర్యలో నానా విధములైన పనుల చేత దేవాది దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తా. క్రీస్తు శరీరం క్షేమాభివృద్ధి చెందుటకు పరిచర్య ధర్మం జరుగుటకు ఆయన కొందరిని అపోస్తులుగా, కొందరిని ప్రవక్తలుగా, కొందరిని సువార్థికులుగా, కొందరిని కాపరుగా, ఉపదేశకులుగా నియమించెను. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, దేవుని యొక్క పరిచర్యలో, దేవుని సేవలో దేవాది దేవుడు మనకు ఏదైతే అప్పచెప్పి ఉన్నాడో దాని ప్రకారం మనం ముందుకెళ్ళాలనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. అందరూ సేవకులు కాలేరు, అందరూ మరి పరిచారకులు కాలేరు, అందరూ మరి ఒకే పని చేయలేరు. కాబట్టి ఒక్కొక్కరిని ఒక్కొక్క విధంగా దేవాది దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. తన పరిచర్య నిత్యము ప్రభు అయిన యేసుక్రీస్తు పరిచర్యలో మరి అపోస్తులుగా, పరిశుద్ధులుగా, అలాగే సేవకులుగా, అలాగే పని చేయడానికి దేవాది దేవుడు ఎవరినైతే ఏ రీతి అయితే నియమించాడో ఆ పనులు చేయడానికి దేవాది దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు ప్రతి ఒక్కరిని కూడా. మనం చూస్తున్నాం కదా. అందుకే కొరింథీయులకు రాసిన పత్రిక మరి మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 28వ వచనంలో అదే మాటలు రాయబడి ఉన్నాయి. ప్రియ దేవుని సంగమా, మరియు దేవుడు సంఘంలో మొదట కొందరిని అపోస్తలుగా దేవాది దేవుడు ఏర్పాటు చేసుకున్న విధానము జ్ఞాపకము చేసుకున్నట్టయితే, సంఘములో దేవాది దేవుడు అనేక పరిచర్యలను ఒక్కొక్కరికి ఒక్కొక్క రీతిగా దేవాది దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు అనే సత్యాన్ని జ్ఞాపకం చేయబడుతుంది. మరియు దేవుడు సంఘంలో మొదట కొందరిని అపోస్తులుగా, పింబట కొందరిని ప్రవక్తలుగా, పింబట కొందరిని బోధకులుగా, పింబట కొందరిని అద్భుత కార్యములను చేయవారుగాను, తర్వాత కొందరిని స్వస్థపరిచే కృపావరముల వారుగా, కొందరిని ఉపకారములు చేయవారిగా, కొందరిని ప్రభుత్వములు చేయవారిగా, కొందరిని నానా భాషలు మాట్లాడే వారిగా నియమించాను. యేసు ప్రభు దేవాది దేవుడు సంఘంలో
మరి ఒక్కొక్కరిని ఒక్కొక్క విధానంగా దేవాతి దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. కొంతమంది పాటలు పాడతారు, కొంతమంది పరిచర్యను లీడ్ చేయగలుగుతారు, కొంతమంది నాయకులుగా, కొంతమంది ఒక సంఘంలో నడిపించే నాయకులుగా దేవాది దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. అలాగే సేవకులుగా ఆ దేవాది దేవుడు ఏర్పాటు ఒక్కొక్కరికి ఒక్కొక్క విధానంగా దేవుడు తన సంఘంలో తన పరిచర్యలో ఏర్పాటు చేసుకున్నాడు అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. మనకి ఏ పరిచర్య అయితే దేవాది దేవుడు అప్పచెప్పిండో ఆ పరిచర్య ప్రకారం నమ్మకమైన పరిచర్య మనం చేయవలసినది అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తాం. తిరిగి ఎఫెసీలకు రాసిన పత్రికకు వచ్చినట్టయితే మరి 4వ అధ్యాయం 14వ వచనము, అందువల్ల మనం ఇక మీదట పసిపిల్లలమై ఉండి మనుషుల మాయపాయముల చేత వంచన చేత తమ మార్గములను దేవుని సగ్గపా దేవుని అందువల్ల మనం ఇక మీదట పసిపిల్లలమై ఉండి మనుషుల పాయముల చేత వంచన చేత తప్పు మార్గములకు లాగు కృషితను గాలికి కొట్టుకుపోనట్టు కల్పింపబడక ప్రతి ఉపదేశంను ఇటు అటు కొట్టుకొని పోవచ్చున అలల చేత ఎగిరిపోవుట వారమై ఉండక దేవుని సగ్గపా దేవుని ప్రజలరా, మనం చూసినట్టయితే మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 14వ అధ్యాయము 20వ వచనం చూసినట్టయితే మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 14వ అధ్యాయము 20వ వచనం చూసినట్టయితే సహోదరులరా, మీరు బుద్ధి విషయంలో ఈ పసిపిల్లలు కాక దుష్టాత్మ విషయంలో శిష్యులుగా ఉండకుడి. బుద్ధి విషయంలో పెద్దవారులై ఉండండి. బుద్ధి విషయంలో పెద్దవారులు ఉండండి. మనకు దేవుని వాక్యము తెలుసు కాబట్టి మనం పసిపిల్లగా ఉండకుండా దేవుని వాక్యానుసారంగా మరి పెద్దవారిగా ఉండి వాక్యాన్ని అర్థం చేసుకొని వాక్యానుసారంగా జీవించాలనేది దేవుని యొక్క వాక్యం తెలియజేస్తుంది. సహోదరులరా, మీరు బుద్ధి విషయంలో పసిపిల్లలు కాక దుష్టాత్మ విషయంలో శిష్యులుగా ఉండకుడి. బుద్ధి విషయంలో పెద్దవారుగా ఉండండి అని దేవుని యొక్క వాక్యం తెలియజేస్తుంది. దేవుని సగ్గమా దేవుని ప్రజల, మనం పసిపిల్లలుగా ఉండకుండా దేవుని వాక్యము సరా మనం పెద్దవారిగా ఉండి వాక్యాన్ని అర్థం చేసుకొని వాక్యానుసారంగా జీవించాలనేది దేవుని యొక్క వాక్యము తెలియజేస్తుంది. దేవుని సగ్గమా దేవుని ప్రజల, ప్రతి ఉపదేశంకు ఇటు అటు కొట్టుకొని పోచుండ అలల చేత ఎగర కొట్టబడక ఉండవారై ఉండక ప్రేమ కలిగి సత్యం చొప్పున క్రీస్తు వల్ల ఉండుటకు మనమున్న విషయంలో ఎదుగుదాము. దేవుని సంగమా దేవుని ప్రజలరా, ఎఫెసీలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం 22వ వచనం చూసినట్టయితే మరియు సమస్తము ఆయన పాదముల కింద ఉంచి సమస్తముపై మరి ఆయన సంఘంకు శిరస్సై నియమించెను. సంఘానికి శిరస్సుగా నియమించారు. దేవుని సగ్గమా దేవుని ప్రజల, సంఘానికి శిరస్సు అయిన ప్రభు అయిన యేసుక్రీస్తు సంఘంలో శిరస్సుగా దేవాది దేవుడు ఉన్నాడు అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. దేవాది దేవుడు ఎందునిత్యం మనల్ని నియమించినాడు, ఏ పరిచర్య గురించి అయితే దేవుడు మనల్ని నియమించినాడో ఆ పరిచర్యలో నమ్మకంగా దేవునికి చిత్తానుసారంగా జీవించాలనేది దేవునికి వాక్యం తెలియజేస్తుంది. అలాగే చూసినట్టయితే మరి సమస్తము ఆయన పాదముల కింద ఉంది. సమస్తము దేవుని యొక్క పాదముల కింద ఉన్నది. దేవుని సగ్గమా దేవుని సమస్తముపై ఆయన సంఘమునకు శిరస్సుగా నియమించిన సంఘానికి శిరస్సుగా ప్రభు అయిన యేసుక్రీస్తు ఉన్నాడనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తా ఉన్నాను. అలాగే చూసినట్టయితే ఎఫెసీయులకు రాసిన పత్రిక మరి 4వ అధ్యాయం 15వ వచనం చూసినట్టయితే 15వ వచనము, ప్రేమ కలిగి సత్యం చొప్పున క్రీస్తు వల్ల ఉండుటకు మనం అవన్నీ విషయంలో ఎదుగుదాము. ఆయన శిరస్సై ఉన్నాడు. ఆయన నుండి సర్వ శరీరము చక్కగా అమర్చబడింది. తానులో తాను ప్రతి వాని అవయవము తన పరిమాణం చొప్పున పని చేయుచుండగా ప్రతి క్రియల వల్ల కలిగిన బలము చేత అత్కబడి ప్రేమయందు తనకు క్షేమాభివృద్ధి
క్షేమాభివృద్ధి కలుగుటకు శరీరంకు అభివృద్ధి కలుగచేసినది. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజల ఆయన శిరస్సు అయి ఉన్నాడు. ప్రభు అయిన యేసుక్రీస్తు సంఘానికి శిరస్సు అయి ఉన్నాడు అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. మనల్ని నియమించిన దేవాది దేవుడు జగతి పునాది వేయకముందే ప్రేమ చేత మనల్ని ఏర్పాటు చేసుకొని ఉన్నాడనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. అలాగే చూసినట్టయితే దేవాది దేవుడు తెలియజేసిన మాట ఏంటంటే శరీరం ఒకటే, ఆత్మ ఒకటే, ఆ ప్రకారమే పిలుపు విషయం కూడా ఒకటే నిరీక్షణ ఉండుటకు పిలువబడితే. ప్రభు ఒకటే, విశ్వాసం ఒకటే, బాప్టిజం ఒకటే. ప్రభు ఒకటే, విశ్వాసం ఒకటే, బాప్టిజం ఒకటే. దేవుడు మనల్ని పిలిచిన పిలుపును జ్ఞాపకం చేసుకుంటూ దేవుడు ఎందు నిత్యము మనల్ని ఏర్పాటు చేసుకున్నాడో, ఏ పరిచర్య అయితే మనకు అప్పచెప్పినాడో ఆ పరిచర్య ప్రకారం జీవిస్తూ దేవుని మహిమపరుస్తూ దేవుని యొక్క వాక్యాన్ని వింటూ వాక్యానుసారంగా జీవిస్తూ ఆయన సంఘానికి శిరస్సు అయి ఉన్నాడు. ప్రియ దేవుని సంఘమా, దేవుని ప్రజలరా, ప్రభు యేసుక్రీస్తు సంఘానికి శిరస్సు అయి ఉన్నాడు. మరి కుటుంబంలో దేవాది దేవుడు ఏర్పాటు చేసుకొని కుటుంబంలో మరి దేవాది దేవుడు నిన్ను అధికారిగా దేవుడు నియమించి ఉన్నాడు. అలాగే నువ్వు సంఘంలోకి వెళ్ళినప్పుడు సంఘంలో దేవాది దేవుడు శిరస్సు అయి ఉన్నాడని సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరిట తెలియజేస్తాను. ఆయన శిరస్సు అయి ఉన్నాడు. ఆయన నుండి సర్వ శరీరము చక్కగా అమర్చబడింది. తానలో తాను ప్రతి వాని అవయవంను తానుగా పరిమాణం చొప్పున పని చేయుచుండగా ప్రతి క్రియల వల్ల కలిగిన బలము చేత అత్కబడి మరి ప్రేమ యందు తనకు క్షేమాభివృద్ధి కలుగునట్టు శరీరంకు అభివృద్ధి కలగజేస్తున్నది. శరీరానికి అభివృద్ధి కలగజేస్తున్నది. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, దేవుని వాక్యం పెట్టిన మనం అందరం కూడా దేవుడు తన కృప చేత మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. ప్రతి ఒక్కరిని దేవాది దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. అయితే మనలో ప్రతి వానికి క్రీస్తు అనుగ్రహించిన వరం యొక్క పరిమాణం చూపున కృప ఇవ్వబడింది. ప్రతి ఒక్కరికి దేవుడు అనుగ్రహించిన కృపావరము. దేవాది దేవుడు దేవుని చిత్తంలో మనల్ని దేని గురించి పిలిచిన్నాడో సంఘంలో పరిచర్యలో మరి సంఘంలో పని చేయడానికి కానీ సంఘాన్ని శుభ్రం చేయడంలో సంఘంలో ఏ పని అయితే నీకు అప్పచెప్పి ఉన్నాడో ఆ పనిని మనం నమ్మకమైనగా దేవుని పరిచర్యలో పనిచేయాలి. సేవకులుగా పరిశుద్ధులుగా అలాగే దేవాది దేవుడు తన పరిచర్య రీతిపై అద్భుత కార్యములు చేయవారిగా అలాగే స్వస్థపరిచే వరముగా దేవాది దేవుడు ఒక్కొక్కరికి ఒక వరాన్ని ఇచ్చాడు. ఆ వరము చూపున ప్రతి ఒక్కరు కూడా మనం దేవుని యొక్క పరిచర్యలో పనిచేయాలి. అలాగే సువార్త బోధించేవారు మరి సువార్త వినేవారు మరి సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త తెలియజేయబడిన ప్రభు అయిన యేసుక్రీస్తు తెలియజేయబడిన మాటల ప్రకారము విన్నవారం కూడా ప్రకటించేవారిగా ఉండాలి. దేవాది దేవుడు ప్రతి ఒక్కరికి ఒక్కొక్క వరాన్ని ఇచ్చి ఉన్నాడు. ఆ కృపావరములు మనకు ఇవ్వబడినప్పుడు ఆ వరాన్ని పొందుకున్న మనము దేవుని పరిచర్యలో దేవుని సేవలో ఏ రీతిగా వాడబడుతున్నామో మనల్ని మనం పరిశోధించుకొని వాక్యం విన్న మనమందరం కూడా వాక్యాన్ని ఇతరులకు తెలియజేసే బిడ్డలుగా మరి సువార్త ప్రకటించే బిడ్డలుగా ఉండాలి. అలాగే ప్రార్థన చేసే బిడ్డలుగా ఉండాలి. దేవాది దేవుడు ఒక్కొక్కరిని ఒక్కొక్క విధంగా దేవాది దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. ప్రార్థన చేసే బిడ్డలుగా అనేకులు దేవాది దేవుడు లేవనెత్తుతున్నాడు. ఈరోజు భారతదేశం అంతా కూడా ఈ రీతిగా ఉన్నదంటే ఎంతో మంది ప్రార్థనలు ఉన్నాయి. దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. ఆ రీతిగానే మరి ప్రార్థన చేస్తున్న బిడ్డలను బట్టి కూడా దేవునికి కృతజ్ఞతాస్తుతించాలి. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, దేవుడు ఏర్పాటు చేసుకున్న విధానము ప్రతి ఒక్కరు కూడా జ్ఞాపకం చేసుకొని దేవునిని ఘనపరిచే బిడ్డలు ఉండాలి. అందుచేత ఆయన ఆరోనుడైనప్పుడు చెరగాను మరి పట్టుకొని మనుషులకు ఈవులు అనుగ్రహించబడి ఉన్నది. ఈవులు దేవాది దేవుడు ప్రతి ఒక్కరు కూడా అనుగ్రహించి ఉన్నాడు. పరలోకంలో దేవాది దేవుడు ఈ సమయంలో కూడా తండ్రి కుడి పార్శ్వంలో కూర్చొని మరొకరికి విజ్ఞాపన చేస్తున్నాడనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరిట తెలియజేస్తూ ఆరోనుడు అని అనగా ఆయన భూమి కింద కూడా భాగంలో దిగి అమర్చబడినది కదా. దిగినవాడు తన సమస్తము నింపునట్టు ఆకాశమండలంలో అన్నిటికంటే మరి పైకి ఆరోనుడై ఉన్నవాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలు, మనమందరం విశ్వాస విషయంలో దేవుని కుమారుని గురించి జ్ఞాన విషయంలోనూ మరి ఏకాత్మ పొంది సంపూర్ణ పురుషుల వరకు అనగా క్రీస్తు కలిగిన సంపూర్ణకు సమస్తము సంపూర్ణతో కలవారంగా ఆయన ఇలాగ నియమించాను. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజల పరిశుద్ధులను మరి సంపూర్ణలవుటకు క్రీస్తు శరీర క్షేమాభివృద్ధి చెందుటకు పరిచర్య ధర్మము జరిగించుటకు ఆయన కొందరిని అపోస్తులుగా, కొందరిని ప్రవక్తలుగా, కొందరిని సువార్థకులుగా, కొందరిని కాపరులుగా
ఉపదేశులుగా నియమించును అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. యోహాను సువార్త 14వ అధ్యాయం 6వ వచనం చూసినట్టయితే, యోహాను సువార్త 14వ వచనం 6వ వచనం చూసినట్టయితే, యేసు నేనే మార్గము సత్యము జీవము, నా ద్వారా తప్ప ఎవడు కూడా తండ్రి యొద్దకు రాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజల ప్రభు అయిన యేసు క్రీస్తే మార్గమై ఉన్నాడు. ప్రతి ఒక్కరికి మరి పరలోక రాజ్యం వెళ్ళాలంటే యేసే మార్గమై ఉన్నాడు. యేసు ప్రభు చెప్తున్న మాట చూసినట్టయితే, యేసు నేనే మార్గమును సత్యమును జీవమును, నా ద్వారా తప్ప ఎవడు కూడా తండ్రి యొద్దకు రాడు. ఎవరు కూడా మరి తండ్రి యొద్దకు రాడు అని దేవుని యొక్క వాక్యం తెలియజేస్తూ ఉంది. యేసు ప్రభుయే మార్గమై ఉన్నాడు. యేసు ప్రభుయే సంఘానికి శిరస్సు అయి ఉన్నాడు. యేసు ప్రభుయే మనకు రక్షణ ఇచ్చి ఉన్నాడు. యేసు ప్రభుయే మనకు కృప అనుగ్రహించాడు. యేసు ప్రభు ఒక కృపలో మనము ఈ హృదయకాలం కూడా సజీవ లెక్కలు ఉన్నామంటే యేసయ్య కృప వలనే ఉన్నాము. నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము, నా ద్వారా తప్ప ఎవరు కూడా తండ్రి ఇంటిలో ప్రవేశింపలేడు అని ప్రభు అయిన యేసుక్రీస్తు చెప్పిన మాటలు జ్ఞాపకం చేసుకుంటూ, ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజల దేవాది దేవుడు ఒక గొప్ప ధన్యత మనకిచ్చాడు. ఆయన కృపలో మనందరికీ కూడా మరి ఈవులు ఇవ్వబడి ఉన్నాయి. యేసు ప్రభు పరలోకానికి చెరగాన తీసుకొని వెళ్ళి మనకందరికీ ఈవులను అనుగ్రహించాడు. ప్రతి ఒక్కరికి దేవాది దేవుడు తన కృప చేత మనకు ఈవులు అనుగ్రహించి తన పరిచర్య రీత్యము ఒక్కొక్కరిని ఒక్కొక్క విధంగా ఏర్పాటు చేసుకున్నాడు. ఆ విధంగా మనం దేవాది దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ మనకు అప్పచెప్పబడిన పరిచర్య కేవలం సేవకుల బాధ్యతనే కాదు, మరి సేవకులే బోధించడం కాదు, కానీ దేవాది దేవుడు ప్రతి ఒక్కరికి ఒక్కొక్క ఈవులు ఇచ్చాడు. ఆ ఈవులను మనం కనుక్కొని దేవుడిచ్చిన ఈవుల ప్రకారము జీవించడము, దేవుడికి ఏదైతే అనుగ్రహించాడో నువ్వు ఇచ్చేవారిగా ఉంటామైతే దేవుడికి ఆ వరాన్ని దేవుడిచ్చాడు. అలాగే పరిచర్య నిమిత్తము దేవుడు నిన్ను ప్రార్థన పరునిగా నిలబెట్టి ఉన్నాడంటే ఆ ప్రార్థన నువ్వు చేయడానికి దేవుడు నిన్ను ఏర్పాటు చేసుకున్నాడు. సువార్త విషయంలో వాక్యం చెప్పడానికి దేవాది దేవుడు నిన్ను ఏర్పాటు చేసుకున్నాడైతే ఆ వాక్యాన్ని బోధించడానికి నువ్వు సిద్ధంగా ఉండాలి. పాటలు పాడే స్వరాన్ని దేవుడికి ఇచ్చినప్పుడు పాటలతో దేవుని గణపరచాలి. చప్పట్లు కొట్టడానికి దేవుడికి ఇచ్చిన ఆ ఈవుని బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ సంఘంలో ప్రతి ఒక్కరికి దేవాది దేవుడు ఒక్కొక్క బాధ్యత అనుగ్రహించాడు. విశ్వాసులు మరి విశ్వాసము ద్వారా వాక్యం విని అనేకులకు సువార్త ప్రకటించే బిడ్డలుగా, విశ్వాసులు ప్రార్థన చేసే బిడ్డలుగా, సంఘం గురించి ప్రార్థన చేసే బిడ్డలుగా ఉండాలనేది దేవునికి వాక్యం తెలియజేస్తూ ఉంది. కాబట్టి వాక్యం విన్న మన అందరం కూడా దేవుడు తన కృప చేత మనల్ని ఏర్పాటు చేసుకొని ప్రతి ఒక్కరు కూడా ఈవులను అనుగ్రహించి ఉన్నాడు అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తూ ఉన్నాను. దేవుడి వాక్యం ఉదయ కాలము మీ ఆత్మీయ జీవితంలో దీవించి ఆశీర్వదించి మీరు బలపరిచి ముందుకు నడిపించును గాక. మనలో ప్రతి వానికి క్రీస్తు అనుగ్రహించిన వరం యొక్క పరిమాణం చూపున కృప ఇవ్వబడింది. ప్రతి ఒక్కరికి దేవుని కృప చేత మనకి ఇవ్వబడిన ఈవులను బట్టి ఆనందిస్తాము, దేవుని గణపరుస్తాము, దేవుని మహిమపరుస్తాము. దేవుడిచ్చిన బాధ్యత ప్రకారము మనం కూడా వెళ్దాము, సువార్త ప్రకటిస్తాము. సంఘానికి ప్రభు యేసుక్రీస్తు శిరస్సు అయి ఉన్నాడు అనే మాట జ్ఞాపకం చేయబడుతుంది. ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధుడా దేవానికి వందనములు, స్తోత్రములు ప్రభా. తండ్రి, మనల్ని ఏర్పాటు చేసుకొని ప్రతి ఒక్కరికి నువ్వు ఇచ్చిన ఈవులను బట్టి నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నా తండ్రి ప్రభా. మేము బొద్దుగా ఈవులను బట్టి నైనా నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ నైనా మనల్ని నీ యొక్క కృప చేత నైనా ప్రభా జగతి పునాది వేయక మునిపే ప్రేమ చేత మనల్ని ఏర్పాటు చేసుకున్న దేవా. మరి నీ వాక్యానుసారంగా మేము జీవించి వాక్యానుసారంగా అనేకులను నైనా నడిపించి అనేక ఆత్మలను సంపాదించే బిడ్డలుగా ఉండడానికి నీ కృప ద్వారా సాయం చేయండి. మా సేవకులను దీవించండి. భారతదేశంలో పరిచర్య చేసిన ప్రతి సేవకుని సేవకురాలను దీవించండి, సంఘాలను దీవించండి. అనేక సంఘాలు కట్టబడడానికి నీ కృప ద్వారా సాయం చేయండి. ఇంకా పరిచర్య విస్తారం చేయడానికి నీ కృప ద్వారా సాయం చేయండి. తండ్రి ప్రభా, నీవు తెలియని ప్రాంతంలో యేసయ్య అంటే ఎవరో తెలియని ప్రాంతాలకు వెళ్ళండి తండ్రి. యేసయ్య ఎవరో తెలియని ప్రాంతాలకు మళ్ళీ నడిపించండి. నీ సువార్తను విస్తారంగా ప్రకటించడానికి నీ కృప ద్వారా సాయం చేయండి నాయన ప్రభా.
మరి ఫెయిత్ హోమ్ మినిస్ట్రీస్ మందిరాన్ని కూడా దీవించి ఆశీర్వదించండి. ఈ రోజంతా కూడా మంచి వాతావరణం చేత నీ కృప చేత మనం దీవించి ఆశీర్వదించమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ఈ ప్రార్థనని వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మన రక్షకుడైన మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క కృపా సమాధానం ఎప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము మీకును మీ కుటుంబంలోకి తోడై నీడై ఉండును గాక. ఆమేన్.